ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పరిరక్షణ సమితి రాష్ట్ర సదస్సు విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పరిరక్షణ సమితి రాష్ట్ర సదస్సు జరిపి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పెషలిస్ట్ నేత ఎల్ జైబాబు, విజయవాడ మాజీ డిప్యూటీ మేయర్ గ్రేటన్ మాదిక, హక్కుల పరిరక్షణ సేవా సమితి సిరపురపు ఫ్రాన్సిస్, సెక్రటరీ రాయవరపు చిరంజీవరావు, జాయింట్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పరిరక్షణ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య నేతలు ఎస్ ఫ్రాన్సిస్, ఆర్ చిరంజీవరావు, ఎల్ జైబాబు, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ పరిరక్షణ సమితి జాయింట్ సెక్రటరీ రాయవరపు చిరంజీవరావు మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం ఏర్పడిన నాటి నుండి మాదిగలు విద్యా ఉద్యోగాలలో తగినంత రిజర్వేషన్ అందుకోలేక ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నారని, ఎస్సీలలో ఉన్న 59 కులాలకు అందవలసిన రిజర్వేషన్ ఫలాలు ఒక్క మాల సామాజిక వర్గమే తన్నుకుపోతుందన్న 3 దశాబ్దాల కాలంగా సమన్యాయం కోసం రోడ్డెక్కి త్యాగాలకు ఒడిగట్టి ప్రభుత్వాల దృష్టికి, ముఖ్యమంత్రుల దృష్టికి, ప్రధానమంత్రుల దృష్టికి తీసుకువెళ్లాలి. ఎస్సీ వర్గీకరణ చేయమని వేడుకోగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జస్టిస్ రామచంద్రరావు కమిషన్ను నియమించడం జరిగింది. ఆ కమిషన్ను నివేదిక ప్రకారం ఎస్సీలను ABCDలుగా వర్గీకరించి మాల మాదిగలకు ఎవరికి నష్టం జరగకుండా విద్యా ఉద్యోగాలలో, ప్రభుత్వ స్కీములలో విధుల కేటాయింపులో సమానంగా అందించినందున మాదిగల్లో కొద్ది మేరకు అభివృద్ధి జరిగిందని, ఎస్సీ వర్గీకరణ న్యాయస్థానాలు 2004లో నిలుపుదల చేయడంలో గత 20 సంవత్సరాల కాలంలో మాదిగలు మరింత నష్టపోయారని అన్నారు. 30 సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణకు పోరాటాలు చేస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకువెళ్లగా ఎస్సీ ఉపకులాల మధ్య ఉన్న అసమానతలను తొలగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం తన వాదనను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లగా న్యాయస్థానాలు కూడా స్పందించి ఎస్సీ ఎస్టీ ఒకే పట్టికలో ఉన్నందున వారి మధ్య వెనుకబాటుతనం ఉన్నందున ఆయా రాష్ట్రాలలో వర్గీకరణ చేసుకోవచ్చని తీర్పునిస్తూ సూచన చేసింది. మరి మిత్రులు అన్నదమ్ములుగా విడిపోయి ఎవరి భాగం వారు తీసుకోవడానికి సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం 7 బెంచ్ ఇవ్వటం అనేది చాలా హర్షించదగ్గ వ్యవహారం. 75 సంవత్సరాల నుంచి జరిగిన అన్యాయాన్ని, 30 సంవత్సరాల పోరాటాన్ని ఈరోజు సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా చాలా సంపూర్తిగా దీన్ని సహకరిస్తామని చెప్పారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీనికి అభిప్రాయం భావిస్తున్నాం. ఉషా మెహ్రా కమిషన్కి ఆయన చాలా సహకరించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు వర్గీకరణ అత్యవసరం అని చెప్పి ఆయన లెటర్ ఇచ్చారు. దీని విషయం చర్చిస్తున్నారు. అయితే కొన్ని క్రెడిట్స్ ఉన్నాయి, ఆ మాట వాస్తవమే. ఇప్పుడు జనాభా పద్ధతి ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి కానీ వస్తే 50% డెడ్ లైన్ రిజర్వేషన్ అనేది పెంచాల్సి ఉందని రాహుల్ గాంధీ గారు ఆ డెడ్ లైన్ 50% బ్రేక్ చేయాలని చెప్పి ఆయన అప్పీల్ ఇచ్చాడు. అట్లాగే సోషియో ఎకనామిక్ సర్వే, కులాల గణన ఇమీడియట్గా జరగాలని చెప్పి మరి రాహుల్ గాంధీ గారు ప్రయత్నిస్తున్నారు. మరి అత్యవసరంగా వెరీ సూన్ వచ్చే సంవత్సరం మొదటి భాగంలోనే హర్యానా, బీహార్ ఎలక్షన్ జరగనున్నాయి. మరి అక్కడ కూడా ఈ లోపు జనాభా ప్రాతిపదికన ఇప్పుడు మేము అనిపిస్తున్నటువంటి రిజర్వేషన్లు 11వ సంవత్సరం రిజర్వేషన్ సెన్సెస్ ప్రకారమే ఫలితాలు తీసుకుంటున్నాం. మరి 21 ఫలితాలు సోషియో కులగణన జరిగిన తర్వాత పర్సెంటేజ్ గణనీయంగా పెరుగుతుంది. అప్పుడు సుప్రీంకోర్టు వేసినట్టు 50% ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. వీటన్నిటినీ అలా వచ్చినప్పటికీ ఉన్నపడంగా గతంలో విధించినట్టుగా మరి రాష్ట్ర ప్రకారం మాకు ఇవ్వాల్సిన ABCD వర్గీకరణ ఉన్నపడంగా అప్పీల్ చేయవలసిందిగా మరి ముఖ్యమంత్రి గారికి, అట్లాగే తెలంగాణ ముఖ్యమంత్రి గారికి కోరుకుంటున్నాం. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి మరి మాల సోదరులు, మాదిగ సోదరులు, ఉపకులాల్లో ఉండే రెడ్డి కులస్తులు, అలాగే ఆదిఆంధ్ర ఇలాంతా కలిసి అన్నదమ్ములుగా మేము పోరాడుకుంటాం. ఎవరో ఒకరు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం, రాజకీయ స్వార్థం కోసం అన్నదమ్ముల మధ్య, మాల మాదిగల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు. అది జరగని పర్యాయాన్నైనా సరే అది మాదిగ సోదరులుగా వాళ్ళకి రావాల్సిన దామాషా ప్రకారం వాళ్ళకి అందేటట్టుగా మేము అవసరమైతే వారి కోసం కూడా పోరాడతాం. కాబట్టి ఈరోజు ఉన్న సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం నిజంగా ఉన్నతంగా ప్రవర్తించింది. మాకు ఇచ్చిన తీర్పు విషయం వాళ్ళకి 2 చేతులకి నమస్కారం చేస్తున్నాం. అనేకమైన 75 సంవత్సరాల నుంచి ఒక్క ఉద్యోగం కూడా రాని ఉపకులాలు చాలా ఉన్నాయి. వాటిని సుప్రీంకోర్టు గుర్తించింది. ఎవరైనా సరే ఉద్యోగార్హత అనేది సమానం, అన్ని గ్రూపుల వారికి రావాలి.
మేము ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కేఎస్ గోపాల్ ఆయన నాయకత్వంలో 2008లో ఎంఆర్పిఎస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2010లో ఈ సుప్రీంకోర్టులో 2004 వర్గీకరణ కొట్టివేసిన తర్వాత సుప్రీంకోర్టులో పంజాబ్ గవర్నమెంట్ మేము ఇంక్లూడ్ కావడం జరిగింది. ఆ కేసు నెంబర్ కూడా 55/80/2010. అప్పటి నుంచి కూడా మేము అంటే పబ్లిక్లో కన్నా కూడా మనకి న్యాయం జరగాలంటే కోర్టు ద్వారానే పోగొట్టుకున్నాం కాబట్టి కోర్టు ద్వారానే జరగాలని చెప్పి మా గుండెపేట కిందర్ మాదిగా ఢిల్లీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎంతో దృష్టి పెట్టి ఆర్కే ప్రకాష్ మంది జాతీయ అధ్యక్షులు వారి సహకారంతో మేము వర్గీకరణ లాయర్లు పెట్టేసి మేము కూడా వాదించడం జరిగింది. అదే నిన్న జరిగినటువంటి తీర్పులో కూడా ఢిల్లీలో ఉన్నారు కృష్ణమాధికారులు. మేము ఇక్కడ ఎవరికి శత్రువులు కాదు, న్యాయమైన డిబేట్ కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళం. సోదరులు మా మీద మా హక్కులు కాలు రాసే క్రమంలో సుప్రీంకోర్టుకి వెళ్తే తర్వాత మేమందరం కూడా మాజీ హక్కులు తద్దారా కానీ ఎంఆర్పిఎస్ కానీ అందరం కూడా వెళ్ళేసి పంజాబ్ వాళ్ళు అక్కడ పంజాబ్లో వాళ్ళు రిజర్వేషన్స్ అనుసరిస్తారు. ఆ రాష్ట్రంలో వాళ్ళ నోటు కాడ పూర్తి చేసేస్తే వాళ్ళతో పాటుగా మేము అందరం వెళ్ళాము. కానీ స్వచ్ఛందంగా మేము ఒక్కడే వెళ్ళలేదు. రాష్ట్రాలను అమలవుతుందని నోటు కాడ కూడి తీసేశారు కాబట్టి ఈరోజు చట్టపరంగానే ఏదైతే సుప్రీంకోర్టులో పోగొట్టారో ఆ సుప్రీంకోర్టులోనే మేము విజయం సాధించాము. దయచేసి మా సోదరులందరూ అర్థం చేసుకోవాలి. ఇక్కడ మహానాడు వాళ్ళు కన్నా కూడా వివిధ రాజకీయ పార్టీలు ఉన్న చింతా మోహన్ గారు కానీ అలానే మన హర్ష్ కుమార్ గారు కానీ ఇంకా మిగతా రాజకీయ పార్టీలు మా మాల సోదరులు మన ఈ మధ్య కొత్తగా వచ్చింది ఒక లేడీ డాక్టర్ వీళ్ళందరూ కూడా పక్కదారి పట్టిస్తున్నారు. మాలామాదిగా ఐక్యం దెబ్బతినే విధంగా పనిచేస్తున్నారు. ఆస్తుల పంపకాలు జరిగినాయని ఇక్కడ ఎటువంటి గొడవలు లేవు. మా వాటా మాకు కావాలని చెప్పి మేమే కాదు ఎస్టీలకు కూడా న్యాయం జరిగింది. ఎస్టీలకు కూడా వర్గీకరణ జరిగే విధంగా కోర్టు తీర్చుకోవడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు ఎస్సీ ఎస్టీలు మన వర్గీకరణ వర్గీకరణ పరిరక్షణ సమితిని తీసుకెళ్ళడం ఒక గొప్ప విషయము. దానికి మేము వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాము. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఐక్యత చాటు చెప్పే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఈ సందర్భంగా నిర్వాహకులకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.